హే గైస్ ఎలా ఉన్నారు ముందుగా ఐపీఎల్ ఫ్యాన్స్ అందరి వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏంటో కింద కామెంట్ చేయండి చూద్దాం ఏ టీంకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియా ఈజ్ ఎ డైవర్స్ కంట్రీ. భారతదేశంలో వివిధ మతాలకి చెందిన ప్రజలు ఉంటారు. ప్రతి మతానికి కొన్ని పండుగలు ఉంటాయి. లైక్ హిందూస్కి సంక్రాంతి, ముస్లిమ్స్కి రంజాన్, క్రిస్టియన్స్కి క్రిస్మస్, ఇలా ప్రతి ఒక్కరికి ఒక పెద్ద పండుగ ఉంటుంది. కానీ మతాలతో సంబంధం లేకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా జరుపుకునే పండుగ ఐపీఎల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతి సంవత్సరం సమ్మర్లో వచ్చే ఈ క్రికెట్ పండుగ 2 నెలల పాటు 10 ఫ్రాంచైజెస్తో క్రికెట్ ప్రేమికుల్ని అలరిస్తూ ప్రతి సంవత్సరం అంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలో రిచెస్ట్ స్పోర్ట్స్ లీగ్స్ అయిన ఎన్ఎఫ్ఎల్, ఎన్బిఏ, ఫార్ములా 1 లాంటి లీగ్స్కి పోటీగా నిలుస్తుంది. అఫ్ కోర్స్ ఇండియా లాంటి క్రికెట్ లవింగ్ నేషన్లో ఒక T20 టోర్నమెంట్ ఇంత హిట్ అవడం అనేది పెద్ద కష్టం కాదు. కానీ ఐపీఎల్కి ప్రపంచంలో ఏ టోర్నమెంట్కి రానంత సక్సెస్ ఎలా వచ్చింది? 2008లో మొదలైన ఐపీఎల్ 16 సంవత్సరాల తర్వాత కూడా అదే క్రేజ్ని ఎలా మెయింటైన్ చేస్తుంది? ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినా ఫిక్సింగ్ చేశారు అని రుజువైనా కూడా ఎలా ఐపీఎల్ వాల్యూ ఈ రోజున 10 బిలియన్కి చేరుకుంది? అసలు ఐపీఎల్లో ఉన్న మ్యాజిక్ ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. ఆరిజిన్ ఆఫ్ ఐపీఎల్ ఇంతలా ఎలా సక్సెస్ అయిందో తెలుసుకునే ముందు ఐపీఎల్ ఎలా పుట్టిందో ఒకసారి చూద్దాం. అఫ్ కోర్స్ ఇది అందరికీ తెలుసు, కానీ నాన్ క్రికెట్ ఫ్యాన్స్ కోసం షార్ట్గా చెప్తాను. కింద టైమ్ స్టాంప్స్ ఇచ్చాను. ఇన్ కేస్ ఈ పార్ట్ మీరు స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేయచ్చు. క్రికెట్కి క్రేజ్ ఎప్పుడూ తగ్గలేదు. కాకపోతే 21st సెంచరీ వచ్చేసరికి క్రికెట్ కొత్త ఆడియన్స్ని అట్రాక్ట్ చేయలేకపోయింది. టెస్ట్ క్రికెట్కి, వన్డే క్రికెట్కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నా కానీ ఆ రెండు ఫార్మాట్స్ మరీ ఎక్కువ టైం తీసుకుంటున్నాయి అనే భావన చాలా మందిలో మొదలైంది. అలాంటి టైంలో ఇంగ్లాండ్ వాళ్ళు కొంచెం తొందరగా, అంటే టెస్ట్ వన్డేలా కాకుండా 3 గంటల్లో రిజల్ట్ వచ్చే ఒక క్రికెట్ ఫార్మాట్ని తీసుకొని వచ్చారు. ఇంగ్లాండ్ తీసుకొని వచ్చింది, కానీ ఈ ఫార్మాట్ పెద్దగా ఫేమస్ అవ్వలేదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తప్ప వేరే టీమ్స్ పెద్దగా ఆడింది లేదు. ఇన్ఫ్యాక్ట్ 2007 వరల్డ్ కప్కి ముందు టీమిండియా ఒకే ఒక T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడింది, అది కూడా సౌత్ ఆఫ్రికాతో. ఎప్పుడైతే 2007 T20 వరల్డ్ కప్ ఫైనల్లో మిస్బాహ్ ఉల్ హక్ కొట్టిన స్కూప్ షాట్ ని ఫైన్ లెగ్ లో ఉన్న శ్రీశాంత్ క్యాచ్ పట్టాడో అప్పుడు ఐపీఎల్ కి బీజం పడింది. శ్రీశాంత్ ఆ క్యాచ్ పట్టడం, ఇండియా T20 వరల్డ్ కప్ గెలవడంతో ఇండియాలో T20కి క్రేజ్ బాగా పెరిగింది. ఇండియాలో T20కి వచ్చిన క్రేజ్ తో ఐసీఎల్ అనే ఒక T20 లీగ్ స్టార్ట్ అయింది. ఇది ఒక రెబల్ లీగ్, అంటే బీసీసీఐ దీనికి పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇండియాలో T20కి వచ్చిన క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి ప్లస్ ఐసీఎల్ కి చెక్ పెట్టడానికి అప్పుడు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోడీ తీసుకొచ్చిన అస్త్రమే ఐపీఎల్. అలా 2008లో లాంచ్ అయిన ఐపీఎల్ ఇంత తక్కువ కాలంలో భారీ విజయాన్ని సాధించడం వెనక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రీజన్స్ ఫర్ ఐపీఎల్స్ క్రేజ్. ఐపీఎల్ మొదట్లో సక్సెస్ అవడానికి గల కారణం ఐపీఎల్ మోడల్. T20 క్రికెట్ ఫార్మాట్ కి ఇండియాలో క్రేజ్ వచ్చింది, కానీ ఐపీఎల్ హిట్ అవడానికి మాత్రం లలిత్ మోడీ ఎంచుకున్న మోడల్ ఒక కారణం. అప్పటి వరకు ఫ్రాంచైజెస్ ప్లేయర్స్ ని ఆక్షన్ వేయడం అనేవి ఫుట్బాల్, బాస్కెట్బాల్లో తప్ప క్రికెట్లో లేవు. సో ఒక్కసారిగా 8 ఫ్రాంచైజీలు ఉంటాయి, క్రికెట్ ప్లేయర్స్ ని ఆక్షన్ వేస్తారు అనే వార్తలు క్రికెట్ ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ ని పెంచాయి, ముఖ్యంగా ఇండియాలో. అసలు ఈ ఆక్షన్ ఏంటి, సచిన్ కి ఎంత ప్రైజ్ పలుకుతుంది, ధోనిని ఏ టీం కొంటుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ఫ్యాన్స్ అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఐపీఎల్ ఆక్షన్ నుంచే ఐపీఎల్ కి అట్రాక్ట్ అయిపోయి ఐపీఎల్ సక్సెస్ కి పచ్చ జెండా ఊపేశారు. ఐపీఎల్ ని ఫ్రాంచైజ్ మోడల్లో లాంచ్ చేయడంతో పాటు బీసీసీఐ చేసిన ఇంకో మాస్టర్ స్ట్రోక్ టాక్టిక్ ఐపీఎల్ కి గ్లామర్ ని యాడ్ చేయడం. షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా, శిల్పా శెట్టి, జూహీ చావ్లా, ఇలా బాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ ని ఐపీఎల్ లోకి తీసుకుని వచ్చింది బీసీసీఐ. దాంతో నాన్ క్రికెట్ ఫ్యాన్స్ కి కూడా ఐపీఎల్ గురించి తెలిసిపోవటం, వాళ్ళ ఫేవరెట్ మూవీ స్టార్స్ ఐపీఎల్ టీమ్స్ ని కొంటున్నారు అని తెలుసుకొని అప్పటి వరకు క్రికెట్ చూడని వాళ్ళు కూడా ఐపీఎల్ ని చూడటం మొదలు పెట్టారు. గ్లామర్ ని యాడ్ చేయటం కేవలం టీమ్ ఓనర్షిప్ కి పరిమితం చేయలేదు బీసీసీఐ. ప్రతి సంవత్సరం ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ అంటూ బాలీవుడ్ సెలబ్రిటీస్ తో డాన్స్ పర్ఫార్మెన్స్లు, మ్యూజిక్ పర్ఫార్మెన్స్లు చేపిస్తూ ఐపీఎల్లో గ్లామర్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఓపెనింగ్ సెరమనీస్, బాలీవుడ్ స్టార్స్తో పర్ఫార్మెన్స్, ఇవన్నీ క్రికెట్కి ఒక కొత్తదనాన్ని యాడ్ చేసి క్రికెట్ చూసే వాళ్ళతో పాటు క్రికెట్ చూడని వాళ్ళని కూడా టీవీల ముందు కూర్చోపెట్టి ఐపీఎల్కి అట్రాక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఐపీఎల్ సూపర్ హిట్ అవడానికి నెక్స్ట్ కారణం లీగ్లో ఆడే ఇలైట్ ప్లేయర్స్. కొంతమంది క్రికెట్ని అమితంగా ప్రేమిస్తారు. అలాంటి వాళ్ళు కేవలం ఒక దేశానికి చెందిన ప్లేయర్స్ని సపోర్ట్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నేను ఇండియాకి ఫుల్ సపోర్ట్ చేస్తాను, కానీ నేను సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అయిన హ్యార్షెల్ గిబ్స్కి పెద్ద ఫ్యాన్ని, అండ్ నా స్టూడియోలో గిబ్స్ ఫోటో కూడా ఉంటుంది. సో అలా వేరే కంట్రీ ప్లేయర్స్ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ
డిఫరెంట్ కంట్రీస్కి ఆడే తమ ఫేవరెట్ ప్లేయర్స్ కలిసి ఆడితే చూడాలి అనే కోరిక మనసులో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. ఆ కోరికని ఐపీఎల్ నిజం చేసింది. సచిన్ టెండూల్కర్ ఇంకా సనత్ జయసూర్య కలిసి బ్యాటింగ్ ఓపెన్ చేయటం, వికెట్ పడినప్పుడు సౌరవ్ గంగోలీ, షోయబ్ అఖ్తర్ హక్ చేసుకోవటం, గిల్క్రిస్ట్ గిబ్స్ కలిసి బ్యాటింగ్ చేస్తూ పోటీ పడి 6లు 4లు కొట్టడం, ఇవన్నీ కలలో కూడా నిజం అవని కాంబినేషన్స్. కానీ వీటన్నిటిని ఐపీఎల్ నిజం చేసి చూపించి ఫ్యాన్స్ మనసుని అలా టచ్ చేసింది. ఐపీఎల్కి క్రేజ్ రావడానికి ఇంకో కారణం రీజనల్ ప్రైడ్. రీసెంట్గా ఇండియాలో ముంబై ఇంకా విదర్భకి మధ్యలో రంజీ ట్రోఫీ ఫైనల్ జరిగింది. దాంట్లో ముంబై గెలిచింది. అది మీలో ఎంతమందికి తెలుసు? నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. కానీ అదే ముంబై వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ అయి ఉంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ అసలు ఈ వీడియో కూడా ఓపెన్ చేయరు, వెళ్ళి టీవీలకి అతుక్కుపోతారు. సో పాయింట్ ఏంటంటే మన ఇండియాలో జరిగే రంజీ ట్రోఫీ, ముస్తక్ అలీ ట్రోఫీ లాంటి టోర్నమెంట్స్ పెద్ద ఫేమస్ కాదు. వీటిల్లో మన సొంత స్టేట్స్ ఆడుతున్నా కూడా పెద్దగా వ్యూవర్షిప్ ఉండదు. అంటే ఫ్యాన్స్ పెద్దగా ఈ మ్యాచెస్ని చూడరు, ఎందుకంటే ఈ మ్యాచెస్లో పెద్ద పెద్ద క్రికెటర్స్ ఎవరు ఉండరు కాబట్టి. కానీ అదే ఐపీఎల్లో మన స్టేట్ టీం ఆడుతుందంటే ఫుల్గా సపోర్ట్ చేస్తాం, మన టీంకి లాయల్గా ఉంటాం. ఐపీఎల్ ఈ రీజనల్ ప్రైడ్ని బాగా క్యాష్ చేసుకుంది. ప్రతి టీంలో స్టార్ ప్లేయర్స్ ఉండేలా చేసి ప్రతి స్టేట్ నుండి ఆడియన్స్ సపోర్ట్ని లాక్ చేసి పెట్టింది. అంతేకాదు ఈ రీజనల్ ప్రైడ్ అనేది కొన్ని రైవలరీస్కి కూడా దారితీస్తుంది. సిఎస్కే వర్సెస్ ముంబై, ఆర్సీబీ వర్సెస్ ముంబై, ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్, ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్, ఇలాంటి మ్యాచెస్ జరిగేటప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రైవలరీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. తమ టీం మర్చెండైజెస్ ని కొనుక్కొని గ్రౌండ్ లోకి వెళ్లి సపోర్ట్ చేస్తారు. సో ఫ్యాన్స్ రీజనల్ ప్రైడ్ తో ఐపీఎల్ లో డబ్బులే కాదు తమ ఎమోషన్స్ ని కూడా ఇన్వెస్ట్ చేసి ఐపీఎల్ ని సూపర్ సక్సెస్ఫుల్ చేస్తున్నారు. ఐపీఎల్ కాకుండా ఇంకా చాలా టీ20 లీగ్స్ వచ్చాయి. లైక్ ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బ్యాష్ లీగ్, వెస్టిండీస్ లో జరిగే సిపిఎల్, పాకిస్తాన్ లో జరిగే పిఎస్ఎల్, బంగ్లాదేశ్ లో జరిగే బీపీఎల్. ఈ బీపీఎల్ లో అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ కి మిక్సీలు, గ్రైండర్లు ఇస్తూ ఉంటారంట. అది వేరే విషయం, దాన్ని పక్కన పెడదాం. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇన్ని లీగ్స్ ఉంటే ఇవి ఏవి కూడా ఐపీఎల్ సక్సెస్ కి కాస్త దగ్గరలో కూడా లేవు. దీనికి మెయిన్ కారణం ఐపీఎల్ జరిగే విండో. ప్రతి సంవత్సరం ఐసీసీ ఒక క్రికెట్ క్యాలెండర్ ని విడుదల చేస్తుంది. ఆ క్యాలెండర్ లో మార్చి, ఏప్రిల్, మేలో తప్ప ఇంకా మిగతా నెలల్లో ఏదో ఒక మేజర్ క్రికెట్ మ్యాచెస్ లేదా సిరీస్లు జరుగుతూ ఉంటాయి. ఆ 3 నెలల్లో పెద్ద పెద్ద టీమ్స్ లైక్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఇలాంటి కంట్రీస్ చాలా వరకు ఎటువంటి సిరీస్లు ఆడవు. సో ఈ ఐపీఎల్ అనేది ఈ 3 నెలల విండోలో జరగటం వల్ల ఐపీఎల్ కి వ్యూవర్షిప్ అనేది అధికంగా ఉంటుంది. అంతేకాదు ఈ 3 నెలల పాటు స్టార్ ప్లేయర్లు అందరూ ఐపీఎల్ లో ఆడుతూ ఉంటారు కాబట్టి టోర్నమెంట్ మొత్తం పోటీగా థ్రిల్లింగ్ మ్యాచెస్ జరుగుతూ క్రికెట్ ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తాయి. ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తంలో ఐపీఎల్ కి క్రేజ్ రావడానికి ఇంకో కారణం ఎమర్జింగ్ టాలెంట్. జస్ప్రీత్ బుమ్రా, శుభ్మన్ గిల్, శామ్ కరణ్, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, రిషబ్ పంత్, రింకు సింగ్ ఇంకా చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ప్రపంచానికి పరిచయం చేసింది ఐపీఎల్. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడక ముందు వీళ్ళ టాలెంట్ ని ఐపీఎల్ ద్వారా నిరూపించుకున్నారు. ఒకప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి మంచి పేరు తెచ్చుకోవాలంటే డబ్బుతో పాటు పలుకుబడి కూడా అవసరమయ్యేది. కానీ ఐపీఎల్ వచ్చాక సీన్ మారిపోయింది. స్టేటస్ తో పలుకుబడితో సంబంధం లేకుండా ఐపీఎల్ ఫ్రాంచైజ్లో యంగ్ టాలెంట్ ని వెతికి పట్టుకొని క్రికెట్ ప్రపంచానికి వాళ్ళ టాలెంట్ ని చూపించే ఛాన్సులు ఇస్తున్నాయి. తమ టాలెంట్ ని నిరూపించుకోవడానికి రాబోయే తరం క్రికెటర్స్ కి కూడా ఐపీఎల్ ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. స్టార్టింగ్ లో నేను ఐపీఎల్ ని ఒక పండుగ అన్నాను. అది నేను ఊరికే అనలేదు. ఐపీఎల్ వస్తే నిజంగానే పండగ వాతావరణం వచ్చేస్తుంది. దానికి కారణం ఐపీఎల్ చేసే మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. ఎలా అయితే ఒక పండుగ వస్తే మనం ఆ పండుగని ప్రతి చోట ఫీల్ అవుతామో ఐపీఎల్ కూడా సేమ్ అదే ఫీల్ ఇస్తుంది. మీకు గుర్తున్నాయా ఆ వడాఫోన్ బొమ్మలు, జియో దందనాదన్ పాట, ఐపీఎల్ స్లోగన్లు, ఐపీఎల్ ట్రంపెట్లు, ఇవన్నీ ఐపీఎల్ రాగానే వచ్చే స్పెషల్ ఎఫెక్ట్స్. ఇవి మన మైండ్ లో తిరుగుతూ 7:30 అవగానే టీవీ ముందుకు లాక్కొని వెళ్తాయి. అంతేకాదు ఐపీఎల్ రాగానే బిజినెస్లు, ఫ్యాషన్, మర్చెండైజ్లు, షాప్లు అన్నీ ఐపీఎల్ మోడ్లోకి వచ్చేస్తాయి. మెల్లిమెల్లిగా ఐపీఎల్ మన కల్చర్లో ఒక భాగం అయిపోతుంది. ఐపీఎల్ ఇంత ఫేమస్ అవడానికి ఇంకో పెద్ద రీజన్ దాంట్లో జరిగిన చాలా కాంట్రవర్సీస్. అవి చాలా ఉన్నాయి. సో వాటి గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో ఈ కారణాల వల్ల ఐపీఎల్ మిగతా టీ20స్ని వెనక్కి నెట్టేసి దూసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా డబ్బు విషయంలో అయితే మిగతా లీగ్స్ ఐపీఎల్కి కనీసం పోటీ కూడా రావు. మిగతా ఏ లీగ్తో పోల్చుకున్న
కన్నా ఐపీఎల్ ప్రైజ్ మనీ 5 రెట్లు కంటే ఎక్కువ ఉంటుంది. ఇంకా డిజిటల్ రైట్స్ విషయానికి వస్తే 2023 నుంచి 2027 వరకు ఐపీఎల్ డిజిటల్ రైట్స్ ద్వారా బీసీసీఐకి 48,000 కోట్ల రూపాయలు వస్తాయి. సో ఐపీఎల్ అనేది ఒక స్పోర్ట్స్ టోర్నమెంట్ మాత్రమే కాదు, ఇది ఒక మిషన్. ఎంటర్టైన్మెంట్ని అందిస్తూ, గ్లామర్ని చూపిస్తూ, యంగ్ టాలెంట్ని పైకి తీసుకొని వస్తూ కోట్లకి కోట్లు తీసుకొచ్చే ఒక మ్యాజిక్ మిషన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఐపీఎల్కి రిలేటెడ్ ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.